మనం చీరలు కొన్నప్పుడు లేదంటే పిల్లలకి ఫ్రాక్స్ డ్రెస్సెస్ లాంటివి కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఎందుకో పనిచేయమని చెప్పి పడేస్తూ ఉంటాము. వీటితో ఈరోజు వీడియోలో మంచి మంచి ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక వీడియోని హైప్ చేసి లైక్ చేయండి. సో ఫస్ట్ ఐడియా ఏంటో చూద్దాము. ఈ బాక్సెస్ అనేవి కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. కొన్ని సిల్వర్ కలర్లో వస్తాయి, కొన్ని ఏంటంటే గోల్డ్ కలర్లో వస్తూ ఉంటాయి డిజైన్ తోటి. సో ఇలాంటి వాటిని మనం కిచెన్లో చాలా చక్కగా వాడుకోవచ్చండి. ఇలా మిక్సీలు పెట్టుకోవడానికి, మిక్సీ మనం డైరెక్ట్గా కింద పెడితే ఏంటంటే ఇది నేలకి అతుకుపోయి అటు ఇటు జరగదు కదా. బట్ ఇందులో మనం పెట్టుకుని కౌంటర్ టాప్ మీద అన్నీ పెట్టుకోవాలి, ఇంకెక్కడ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు బాక్స్లో పెట్టాం కాబట్టి అటు ఇటు జరగడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా మిక్సీ జార్ అనే కాదు, మనం ఇంట్లో ఉల్లిపాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు తెచ్చుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ ఉల్లిపాయలని కూడా అక్కడ ఇక్కడ పెట్టేయకుండా ఇలా బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది అండ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఒకవేళ ఎప్పుడైనా బాక్స్ పాడైపోతే మరి వేరే ఒక బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. వీటిని మనం వాడిన రోజులు వాడేసి మళ్ళీ పాడేసి మళ్ళీ ఏమైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా నూనె డబ్బాలు లాంటివి కింద లేదంటే ఏమైనా ప్లేట్స్లో పెడుతూ ఉంటాము, చూడడానికి కూడా అంత నీట్గా ఉండదు. వేరే కంటైనర్స్ లాంటివి కొనుక్కోవడం ఎందుకులే అని అనుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్లో పెట్టుకోవచ్చండి, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఆయిల్ అనేది ఏమైనా డ్రాప్స్ కారి ఇలా కింద మరకలు పడుతూ ఉంటుంది కదండి. సో అలా ఎక్కువ మరకలు పడినప్పుడు ఇంకా మళ్ళీ బాక్స్ మార్చేసి వేరే బాక్స్ ఏదైనా మనం వాడుకోవచ్చు అనమాట. ఇలా మనం కావాల్సినప్పుడల్లా మార్చుకోవడం వల్ల ఏంటంటే కిచెన్ అస్తమానం ఒకే రకంగా కాకుండా మనం కావాల్సినట్టుగా సర్దుకున్నట్టు ఉంటుంది. ఇలా వాడినటువంటి బాక్సుల్ని రీయూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. అండ్ అగైన్ మనం ఇది కూడా ఇలా లాగడానికి ఈజీగా ఉంది కాబట్టి నీట్గా క్లీన్ కూడా చేసుకోవచ్చండి. అలాగే మన ఇంట్లో ఉప్పులు, కారాలు, పసుపులు అంటే రెగ్యులర్గా మనం యూస్ చేసేవి హ్యాండీగా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలాంటివన్నీ కూడా ఒకే దగ్గర ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే నేను ఇవే పెట్టాను మా కిచెన్లో అయితే. అంతకుముందు నేను ఒకటి ఆర్గనైజర్ తయారు చేశాను కదండి, అది తయారు చేసి చాలా రోజులు అయ్యింది. సో నాకు మళ్ళీ మార్చి కొంచెం ఇలా కిచెన్లో అస్తమాను మార్చడం వల్ల ఏంటంటే మనకి కొత్తగా అనిపిస్తుందండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొత్తగా అనిపిస్తుంది. మనం బయట కొన్నవి ఏంటంటే ఇంకా అవే వాడాల్సి వస్తుంది. ఇలాంటివి వాడినప్పుడు మనం కావాల్సినప్పుడల్లా పడేసి మళ్ళీ వేరేది పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది అండ్ కొత్తగా అనిపిస్తుంది. మనం ఆడవాళ్ళందరూ ఎక్కువగా కిచెన్లోనే కదండి ఉంటూ ఉంటాము. సో ఇలాగా నేను బాక్సెస్ అన్నీ అయితే నీట్గా ఇలాగా ఆర్గనైజ్ చేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి. ఇదే విధంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలని, బంగాళదుంపలు, లేదంటే మీరు ఇంట్లో వంటగదిలో ఏమేమి ఉంటే వాటన్నిటిని కూడా మీరు చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా చూద్దామండి. మన ఇళ్ళల్లో అందరికీ కూడా ఆధార్ కార్డ్స్ అని, బ్యాంక్ బుక్స్, ఇలా ఫైల్స్ లాంటివి ఇంపార్టెంట్ ఏమైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ అని సో ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అలాంటివన్నీ కూడా ఈ బాక్సెస్లో పెట్టుకుని ఒక దగ్గర అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అలాగే కొందరిళ్ళల్లో ఎక్కువ డాక్యుమెంట్స్ అని, పేపర్స్ అని అలా వేరువేరుగా ఉంటూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కరికి సంబంధించిన పేపర్స్ ఒక్కొక్క దాంట్లో పెట్టుకుని వాళ్ళ నేమ్ రాయడము, లేదు అంటే పలానా డాక్యుమెంట్స్ పలానా ఇవి అని రాసుకోవడం వల్ల మీకు ఈజీగా ఐడెంటిఫై చేసి దేనికైనా అవసరమైతే ఈజీగా తీసుకోవడానికి కూడా అవుతుందండి. పైన మీ పేరు లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకుంటే సో దానికి సంబంధించిన పేరు అనేది రాసుకుంటే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో అందరి ఇళ్ళల్లోనే ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్న క్లిప్స్ అని, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, అలాగే కోమ్స్. సో అలాంటివి కూడా మనం వీటిలో అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చండి. అటు ఇటు పోకుండా ఉంటాయి, ఒకే చోట ఉంటాయి. అండ్ బాక్స్ కాబట్టి చాలా ఎక్కువ పడతాయండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా ఒకే బాక్స్లోకి వచ్చేస్తాయి. చూడడానికి నీట్గా ఉంటుంది, బాక్సెస్ని రీయూజ్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనకి బోర్ కొట్టినప్పుడు ఆ బాక్సెస్ పాడేసి మళ్ళీ వేరొక బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ బాక్సెస్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో ఈరోజు ఐడియాస్ ఎలా అనిపించినాయి అనేది కామెంట్ చేయండి. మీరు సారీ బాక్సెస్ ఏ విధంగా యూజ్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.